ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే అంకుల్. మీ పేరు? నా పేరు నరసింహారెడ్డి. ఇప్పుడు ఇక్కడ రైతు బజార్లో ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తాను? చంద్రబాబు ఓపెన్ చేసి నుంచి ఉన్నా ఇక్కడ గత 23-24 సంవత్సరాల నుంచి. అదే ఇప్పుడు చాలా రోజుల తర్వాత కేసీఆర్ సభ పెట్టిండు. దానికి ఇప్పుడు సభ పెట్టినాక మీటింగ్ అయిపోయినా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళంతా మాట్లాడుతున్నారు దాని గురించి, వ్యతిరేకంగా కానీ మంచిగా కానీ ఏదైనా ఇట్లా పెట్టిండు అట్లా చేసిండు. ఇప్పుడు అది ఎట్లా ఉంటుందంటే ఇదేమో మాది కూరగాయల వ్యవస్థ, అదేమో రాజకీయ వ్యవస్థ. రాజులు లేనిది కూరగాయలు కావు, కూరగాయలు లేనిది రాజులు బతకరు. అన్నిటికీ ఇంపార్టెంట్ కూరగాయలు. ఇంపార్టెంట్ అంటే మెయిన్ రైతులు, మేము రైతులం. జై జవాన్ జై కిసాన్. దీనికి వాళ్ళు కూడా తోడు ఉండవలసిందే. కేసీఆర్ అయినా ఒక రాజే, రేవంత్ రెడ్డి అయినా ఒక రాజే. ప్రభుత్వం అనేది అండగున్ననాడే సుభిక్షంగా నడుస్తుంది. ఏంది వ్యవసాయంకి చేసినటువంటి ఒక ప్రాధాన్యత అంటే ఈ రైతు బజారు చంద్రబాబు నాయుడు వల్ల ఆయనకు ఒక మేధావి, ఆయనకు జ్ఞాపక శక్తి ఉండి ఇట్లా పెడితే రైతులంతా దళాలు rekordని చేసిండు. ఆయన ఒక వ్యక్తి, ఆయన కూడా ఒక మినిస్టర్. ఏది ఉమ్మడి రాజధాని తెలంగాణ ఆంధ్ర ఉన్నప్పుడు దానికి ఎక్కువ అనేది ఉండదు. దాని తర్వాత సుభిక్షంగా నడిపినటువంటి వాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎందుకంటే ప్రభుత్వం అక్కడ సోనియా గాంధీ ఉండి మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు ఇది నా పూచి నేను తెస్తా తెలంగాణ, ఇది ఇవ్వాలి రైతు బిడ్డ ఉన్నట్టు అనే మాట చెప్పి ఆయన దీన్ని అంతా కూడా చేదోడు వాదోడుగా భుజాల మీద మోపుకొని రైతులకు ఎక్కువ చేసినటువంటి ఒక మాట రాజశేఖర రెడ్డిదే. సబ్సిడీ కానీ ఇంకా రకరకాలు ఇచ్చినటువంటిది. అయితే మనము నిన్న కేసీఆర్ మీటింగ్ పెట్టిండంటే ఎప్పుడూ ఈ రాజకీయమైనటువంటి ఎట్లుంటుందంటే ఈ ప్రపంచంగా ఉన్నటువంటిది నలుగురు తిడుతుంటారు, ముగ్గురు మెచ్చుకుంటుంటారు. 60 మంది మెచ్చుకుంటుంటారు, 40 మంది తిడతారు. కుటుంబ సమస్యలో ఒక యజమానికి 4 కొడుకులు 4 బిడ్డలు మనమరాలు అయినప్పుడు అందరూ ఒక్క ఉమ్మడిగా మాత్రం ఎవరు సక్రమైనటువంటి పద్ధతులు ఉండదు. కోడలికి ఒక ఆమెకు ఒక లెక్క ఉంటుంది, కొడుకుకి ఎక్కడ ఉంటుంది. కాబట్టి ఇది రాజకీయం. రాజకీయం అనేది ఎట్లుంటుంది అంటే రంకరట్లం ఎట్లనో రాజకీయం అట్లా. అది తింపేటోడు ఇట్లా చాలు చేసి ఇడి పెడతాడు, మీద ఉయ్యాల ఎక్కడ ఆగుతుందో అక్కడనే ఆగుతుంది. అట్లాగనే ఈయన కూడా గత 69లో మేము ఉద్యమం చేసినటువంటి ఒక పరిస్థితిలో అప్పుడు ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి చెన్నారెడ్డి, మాకు సమీపంలో మరపల్లి చెన్నారెడ్డి 2 టర్ములు చేసిండు. ఆయన కూడా చెన్నారెడ్డి, అప్పుడు బాగారెడ్డి, చెన్నారెడ్డి, అప్పుడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ పీరియడ్లో చక్కనైనటువంటి పరిపాలన జరిగింది. ప్రజలు మారినరు, రాజులు మారినరు, ప్రభుత్వం మారింది. అంటే ఇది కాలంలో ఉన్నటువంటి ఒక ప్రకృతి ధర్మం. అందుకోసము ఈ పని ఎట్లా ఉంటుందంటే నిన్న కేసీఆర్ మీటింగ్ పెట్టిండు, అది పోయింది కాదు. 69లోనే చెన్నారెడ్డి 2 సార్లు తిప్పల పడితే కూడా కాలేనటువంటి పరిస్థితి. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడంటే నేను కాకుండా ఇంకా నా వారసులు ఎవరైనా చేస్తారనుకున్నారు. అట్లా కాకుండా ఆయన కూడా చాలా తిప్పలబడి కేసీఆర్ చెడగనేటటువంటిది కాదు. రాజ్యాంగం ఎవరికి వచ్చినా కానీ కూడా ప్రజలకు కానీ ప్రభుత్వం కానీ రాజులకు కిరీటం ఉండాలి, కానీ మీదికి తలెత్తి చూడొద్దు ఎప్పుడైనా. ఎందుకంటే ఆ కిరీటం అనేది రాజులకు బంగారు కిరీటం కాదు, ముండ్ల కిరీటంతో సమానం ఉంటుంది. దాన్ని జాగ్రత్త చూసుకోవాలి. అందుకు కేసీఆర్ కూడా 9 ఏళ్ళు పరిపాలన చేసిండు. ఆయనకు ఉన్నటువంటి ఒక టాలెంట్ తోటి ఒక తెలంగాణను తెచ్చిండు. సుభిక్షంగా కార్యక్రమం నడిచింది. ఒకటి ఏంటంటే ప్రజలే మానవులే దేవుడు, ఆయన కూడా మానవుడే కాడని కాదు. వెనుకకు ఎవరు అనే కానీ ఒకటే సూపురు పోవద్దు. ఆయన కానీ ఇంకెవరన్నా కానీ రాజ్యాంగంలో ఉన్నది ఒక సూపు పోతే ప్రభుత్వం చక్కగా నడవది. ఇంట్లో అయినా బయట అయినా ఏకచక్ర రాజ్యంగా దొబ్బుకొని పోయాడు. అంటే ఆయన భావాన్ని అట్లాడనమాట. అట్లా జరిగినటువంటి ఒక సుభిక్షంలో ఆయన ఒక సాయం చేసేది ఉండి ఏం చేసేది ఉండి అంటే ఆ రైతులకు రుణమాఫీ చేయలేకపోయాడు ఆయన. ఇప్పుడు రేవంత్ రెడ్డి రుణమాఫీ రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చిన సంవత్సరం ఆయన ఈయన అనేది ఏం లేదు. రేవంత్ రెడ్డి పోయినాక ఇంకో రెడ్డి వస్తాడు, ఇంకో రెడ్డి పోయినాక వస్తాడు. అది మామూలే. ఎందుకంటే తమిళనాడు కరుణానిధి పోయిన తర్వాత జయలలిత పోయినాక కరుణానిధి అట్లా వచ్చింది ప్రభుత్వం. కాబట్టి ఎవరిని ఒకసారి దేవుడు పదం మీద ఉంచడు. ఇది ప్రజలకు దొర్రి ఆయన వల్ల జరిగేటటువంటి ఒక పని. నేను ఒక్కరిని ఇక్కడ చెప్తే ఇంకోడు నా మాట ఇంకో మాట కాదు. ఉన్నటువంటి ఒక పనితోటి కొంచెం ఆయనకు ఆసరా దెబ్బతలి. మీరు ఇప్పుడు రైతులు కదా, మీకు రుణమాఫీ అయిందా? ఇప్పుడు రుణమాఫీ ఒక ఫస్ట్ విడత రేవంత్ రెడ్డి వేసిండు. పరిస్థితి ఎవరైనా వచ్చిందాక ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నాడు, తులం బంగారం అన్నారు కదా, దాని గురించి. ఇగో పెళ్ళిళ్ళ ఒక మ్యారేజ్ చేసుకోవాలంటే ఒక అమ్మాయిని చేసుకునేటప్పుడు నాకు ఇంత బంగారం పెడతా, నేను పటగొలుసులు పెడతా, సొమ్ములు పెడతా అవన్నీ ఎవరమైనా చెప్తాం. అట్లా లేకపోతే ఓటు ఎవడేయడు. నాది నాణ్యత అయిన అంటే ఇప్పుడు అంటే ఓట్ల కోసమే మనకు చెప్తారు వీళ్ళు. ఆయన కాదు, మళ్ళీ ఇప్పుడు ఈయన మీటింగ్ పెట్టిన ఆయన కూడా ఆయన్ని అంతే అంటాడు. ఎవరికైనా అంతే ఉంటుంది. కాబట్టి పరిస్థితులు అట్లా కాదు, దేవుడు మార్పు చేస్తాడు. ఆయన కూడా తెలివి ఉంది.
ఈయన కూడా యువకుడు కష్టపడి ఎన్నో తిప్పలు పడి ఆయన సోనియా గాంధీ తాకేలే తెచ్చిండు. ఎవరు? కేసీఆర్. ఎవరో ఇయ్యలేడు, దేవుడు మీదికెళ్ళి వచ్చింది ఆ పదవి. సోనియా గాంధీ తిప్పలు పడి సోనియా గాంధీ తాకెళ్ళి ఆయన మభ్యపెట్టి అమ్మ మాకు ఇట్లా బతుకుతాం అట్లా బతుకుతామంటని చెప్పి ఆయన అట్లనే తెచ్చిండు. ఈయన కూడా అమ్మ అనుకుంటా ఈయనకు అట్లనే తెచ్చిండు. ఎవరైనా అధిష్టానంలో ఉన్న తోటితే మీతే వస్తాడు. మీ తాత ఎవడంటే మా తాత ఎవడు అంటే తండ్రికి తాత ఉంటేనే తండ్రికి కొడుకు వచ్చాడు కదా. అట్లాగనే అది కూడా కొన్ని గత సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా తెలంగాణ రాని, కాంగ్రెస్ రాని, బీజేపీ రాని, ఎప్పుడు ప్రజలనంతా కూడా సుభిక్షంగా ఎవడు ఏ రాజు సక్రమంగా చేస్తాడో అటు కేసీఆర్ అన్నా నేను ఇటు రేవంత్ రెడ్డి కానీ ఇంకా ముందు ఎవడయ్యేది ఉన్నదో వాళ్ళ తలరాత ఏం జరిగేది ఉంటే అది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి ఒక సంవత్సరంలో ఆయనకు ఉన్నటువంటిది చేదోడు వాడోడు చేస్తున్నాడు. హామీలు ఎన్ని ఇచ్చినా ఎక్కడికి వెళ్ళి తెస్తారు? వాళ్ళు ఏమైనా తెస్తారా? ఎవరైనా తేలేరు కదా. కొంచెం అదే ఇప్పుడు లేడీస్కి బస్సు పెట్టిండు, కొంతమంది విఫలమైంది బస్సు అంతా లేడీస్ అంతా. ఆయన ఏమనుకున్నాడు అంటే అందరికీ తల్లులు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు ఆ పరిస్థితి. కాబట్టి అది తప్పనిసరిగా అవుతుంది అని అనుకొని వస్తాను ఈయన అనుకోలేడు, పోతానే ఆయన అనుకోలేడు. ఫస్ట్ ఇక నన్ను చెప్పరా అనుకొని ఆయన అనుకున్నాడు. నిన్న మీటింగ్లో ఈయన అనుకున్నాడు నేను వస్తానో పోతానో 10 ముచ్చట్లు చెప్తే నాకెవడని చేస్తే నేను ముఖ్యమంత్రిని అనుకున్నాడు. ఎవరి విశ్వాసం వాళ్ళది, దాంట్లో చిన్న పరిచయం లేదు. అయితే ఈయన హామీల వల్లనో మంచి చెడ్డో ధనమటని ఆయన రేఖలు ఉన్నది వచ్చేసాడు. రేవంత్ రెడ్డి రేఖలు ఉన్నది వచ్చేసాడు. సాధక బాధకాలు అనేది ఒక కుటుంబం గడపాలంటేనే కష్టము. ఈ ఉన్నటువంటి ఇన్ని జిల్లాలలో తెలంగాణ వేరుపడి అప్పులతో కూడుకున్నటువంటి సంసారంలో దీన్ని ఈయన సుదీర్ఘంగా చేసుకుంటూ పోతాడు. అటు తర్వాత మళ్ళీ వచ్చే ప్రభుత్వంలో మంచిగా చేస్తే అది ఆయన అదృష్టం, చెడు చేస్తే ఆయన అదృష్టం. ఈయన ఖచ్చితం, ఆయన ఖచ్చితం. ప్రతి ఇద్దరు వస్తారా? ఎప్పుడన్నా ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే ఉంటారు కదా. ఓ మండల్ విలేజ్కి ఒక కలెక్టర్ ఉంటాడా, జిల్లాకు ఒక కలెక్టర్ ఉంటారు. అట్లా ఎవరు ఊహాగానాలు ఎవరు మంచితనం వాళ్ళు చెప్పుకుంటారు. కాబట్టి నిన్న జరిగినటువంటి ఒక మీటింగ్లో జనాలు కూడా బాగా పోయినరు. దీన్ని ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు అనుకోవాలి, మనల్ని ఏలన చేయడానికి మీటింగ్ పెట్టుకోండి అనుకోవద్దు. మన మంచితనంకి మీటింగ్ అనుకొని ఆయన ఎంత మీటింగ్ పెట్టాడో అంతకన్నా మంచి పనులు చేసి చూపిస్తే ఇది సుదీర్ఘంగా ఉంటుంది. మాటకు పనికి తేడా ఉంటుంది. పని చేసి చూపించడానికే ఓటేస్తారు. మాటలు 100 చెప్తే ఓట్లు రావు. వస్తాయి ఎవరికన్నా? ప్రభుత్వం పడిపోతా అంటాను కేసీఆర్ ఎవరైనా అనుకున్నాడా? నేనే ఎక్కచక్ర రాజ్యం అనుకున్నాడు. అదేమన్నా నడిచిందా? ఎవరైనా అంతే. భగవంతుడు అనేటాడు మనకి ఏళ్ళు ఇచ్చాడు. గోడ్రు తీసేయాలి కానీ ఏళ్ళు తీసేస్తే నడుస్తుందా? గోడ్రు తీసేయాలి పెరిగిన కొద్ది అవసరం ఉంటే. అట్లా కాబట్టి రాజులైన వాళ్ళు మానవులే. కాకపోతే వాళ్ళందరూ రేఖ ఉంటుంది, వస్తుంటారు. నిన్న మీటింగ్ పెట్టిన జద్దరించి పడిపోయేది ఇప్పుడేం లేదు. ఆయన ఇంకా నేనేమని చేస్తా అంటే ఇప్పుడు 5 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నది, అది రాజ్యాంగం చట్టం రాసింది. 5 దానిలో ఆయన సుభిక్షంగా చేసాడు అనుకో మళ్ళీ తప్పనిసరిగా ముఖ్యమంత్రి అవుతాడు. చేదోడు వాదోడు అయిపోయాడు అనుకో గల్లీలోకి వెళ్ళి ఢిల్లీ దాకా కూడా మళ్ళీ పబ్లిక్ అంక తిరగబడినాడు. నువ్వేం చేయలేవు, నేనేం చేయలేను. మంచితనం పని చేసి చూపెట్టాలి కానీ నేను ఇది చేస్తా అది చేస్తా దయచేసి ఇప్పుడు కూడా అంటున్నా, వాళ్ళకి పెడితే నాకు కూడా బిడ్డలు ఉన్నారు, నా భార్య పిల్లలు ఎక్కుతున్నారు. కానీ ఈ బస్సుకు సౌకర్యం కాదు. వాళ్ళు సంతోషపడుతున్నారు. ఎందుకు కాదంటే ఒక్కరు వచ్చేది 4 వచ్చారు. సీనియర్ సిటిజన్ లేదు, మనలేదు, పాడలేదు, పనులు లేని వాళ్ళు అంతా తిరిగితే ఇలా కోట్ల రూపాయలు అప్పే అవుతుంది. ఫ్రీ బస్సు పెట్టి ఛాయ్ దానికి లేడీస్ ఊర్లలో నుంచి వెళ్ళి చార్మినార్ రావడం. ఇగో ఛాయ్ ఆడాయన తాగుతారు, కళ్ళు ఈడాయన తాగుతారు. అట్లా బదలాం చేయొద్దు. చార్మినార్ ఛాయకు వచ్చిండు, లేకపోతే ఆర్ఎస్ బెరస్కి వచ్చి చీర కొన్నటోడు ఆడాన కొంటాడు, ఈడాన కొంటాడు. మంచి మందు దొరికిందంటే వాడు కర్ణాటక దాకా తాగి వచ్చాడు చంద్రబాబు పీరియడ్లో తెలంగాణ బంద్ పెడితే. అట్లా బదలాం చేయొద్దు. అది వ్యక్తిగతమైనటువంటి ఒక మాట. చీరలు కొనుక్కొచ్చి, పుంజుకూర కొనుక్కొచ్చి, కలామ కొనుక్కోసారి వాళ్ళు ఇష్టం ఉన్నది వాళ్ళు వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఒక్కరు తిరిగేది 10 మంది తిరుగుతున్నారు. అది వేస్ట్, కోట్ల రూపాయలు. సీనియర్ సిటిజన్ కూడా ముందడ అంటే ఇప్పుడు నేను నా భార్య ఎక్కినామనుకో, నేను నిలబడాలి, నా భార్యకి సీటు దొరుకుతుంది. నేను 75 ఉన్నా, నా భార్య 65 ఉన్నది. నేను ఏడ సవాలమ్మ జతకు నన్ను దుబ్బేస్తారు. పెద్ద ఆయన ఇదంతా అడవిలో అక్కడ ఒకడ. అది కాదు పెట్టేటటువంటి ఒక పద్య ఆయన అనుకోలేడు. 50% సీనియర్కి పెట్టాలి మగపిల్లని. కానీ ఆడవాళ్ళకి పెడితే మునుముందు అంతే అవుతుంది. ఆడదాకా పూల పాలైపోతాడు. కాబట్టి ప్రజలు ఎప్పుడైనా భగవంతుని యొక్క ఆధీనంలో ప్రతి మానవుడు పుట్టి ఉంటాడు. చక్రం అనేది అందరికీ తిరుగుతుంటుంది. అహంకారం నేను నువ్వు అనేది ఎవరికైనా రావద్దు. అది వచ్చిందంటే పతనం అవుతుంది. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు. ఆయన మంచోడే, ఈయన మంచోడే. ఎట్లా మంచోడు? అట్లా చెప్తున్నావు 5 మంచోళ్ళు అంటే ఆయన ఉన్నప్పుడు ఆయన మంచోడు అంటాం, జై అంటాం మనం. ఈయన ఉన్నప్పుడు ఏమనుకుంటారో నాకేమన్నా కాదండి, ఈయనను జై అంటాం. వ్యక్తిగతమైనప్పుడు ఓట్ల డబ్బలు తెరిచినప్పుడే తెలుస్తుంది ఎవడు జై అన్న. అందుకోసం ఈయన సుభిక్షంగా చేస్తే ఈయన గెలుస్తాడు. ఈ ఆయనలాగా ఈయన చేస్తే అది ఇక దైవం మన చేతులు లేదు. గల్లీకి పిల్లలు పెద్దలు యువకులంతా అనుకొని ఇంకా అదేం న్యాయం ఉండరు అనుకుంటే అక్కడ దింపుతారో ఇక్కడ దింపుతారో మన అది ఆధీనం కాదు.
ఇందులో ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించాలి. ధన్యవాదాలు. రాజకీయం వేరు, కూరగాయలు వేరు. అనుభవం ఉన్నందుకు ఈ 4 ముచ్చట్లు చెప్పిన. అంటే ఇప్పుడు ఏమున్నా రైతులను అడిగితేనే అంత తెలుస్తుంది. ఎప్పుడైనా కానీ రైతే రాజు, అర్థమైంది కదా, రైతే రాజు. ఈ కాలంలో కాదు, ఆ కాలంలో సంధి కూడా ప్రొడక్షన్ అయినటువంటి ఒక వస్తువులన్నీ తినేటివి కావు. భూమిలోకి వెళ్ళి ఉత్పి, దీని పేరు ఏమంటే పృథివీ. పృథివీ అంటే భూమి. ఒక ఆడపిల్ల పడుతున్నదంటే ఇద్దరు దాంపత్యం ఉండాలి. దాంపత్యం అంటే భార్య భర్తలు ఉంటేనే ఒక కవల పిల్లలో ఒక పిల్లను బిడ్డను పుడుతుంది. అందుకోసము ఒక ఆడపిల్ల అయినా సంసారం జరగద్ది, మనమైన ఒక మగపిల్లడు ఉంటే జరగదు. ఉమ్మడి కుటుంబం రాజధాని, ఆ భార్య భర్తలు ఎట్టనో ఆ రాజ్యాంగం ఉంటుంది. కాబట్టి తొలుత రైతు, తర్వాత జై జవాన్, వాళ్ళిద్దరు ఎప్పుడు కూడా అండగా ఉండాలి. ఇప్పుడు పరిస్థితి పంజాబ్లో అట్లా గొడవ జరిగింది, మనమంతా పోయి లాటి పడితే మెడలు పడి నొక్కుతారు. అదే వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు ఏమనుకుంటారు, నా జన్మ పోయినా సరే అంటని చెప్పి రైపళ్ళు యుద్ధం చేస్తారు. నేను పోతానా? కాబట్టి జై జవాన్ జై కిసాన్, వీళ్ళిద్దరు గట్టిగా ఉన్నాడు. రైలు పట్టాల మీద బండి ఎంత వేగంగా పోయినా కానీ జన్కాయించదు. స్టీరింగ్ బట్టి తింపుడు ఉంటుంది ట్రైన్కు, చక్కగా ఇట్లా అన్నిటిసిపెట్టి వెళ్తుంది. బస్సులు గీసులేమో ట్రైనింగ్ బట్టి తింపాలి, ఇక్కడ అక్కడ ఎంతకు ముందరికి. ఇది అట్లాంటిది. కాబట్టి చాలా ధన్యవాదాలు.